ఏంటి పూజారి గారు? ఇంతకు ముందే మీరు ఆ జంటకి ఓ శుభముహూర్తాన వివాహం జరిపించారు. ఆ లగ్న బలం చాలా గొప్పది. ఏ శుభముహూర్తమో ఏంటో ఒక్కరోజు కూడా వీళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టు కనపడలేదు. ఎప్పుడు చూడు ఏదొక సమస్య. అసలు ఈ ముహూర్తాలు పంచాంగాలు నిజమేనా అని నాకు అనుమానం కలుగుతుంది. నువ్వు కూర్చో. చూడమ్మా, ఆ సీతారాముల వారికి వివాహం జరిపించాలనుకున్నప్పుడు కూడా జాతకాలు ముహూర్తాలు చూసుకుంటారు కదా. మరి లోకంలో సీతారాముల వారు పడ్డన్ని కష్టాలు ఎవరైనా పడుంటారా? మరి వారి జాతకం చూసిన పురోహితులది కూడా తప్పంటారా? ఒక్క రక్ష దొరికితే బాగుండే. ఒక్క రక్ష కూడా లేదేంటి? ఎన్ని కష్టాలొచ్చినా వాటిని ఎదిరించి ఆదర్శవంతమైన జీవితం గడపాలని దాని అర్థం. కష్టాలను ఎదిరించే శక్తి ఆ భగవంతుడు కల్పిస్తాడు. బంధాలని కలిపి ఉంచే శక్తి జాతకాలు ముహూర్తాలు కల్పిస్తాయి. క్షమించండి పూజారి గారు, తన మనసేం బాగోలేదు, అందుకే అలా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళ ముహూర్తానికి వచ్చిన సమస్య ఏమిటి? కొత్తగా వివాహం చేసుకునే జంటకి వారి జాతకం ప్రకారం కేవలం ముహూర్తం చూస్తే సరిపోతుంది. కానీ మీ అబ్బాయి విషయంలో అలా జరగదు. దేవుడా 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 దేవుడా, దొరకాలి దొరకాలి. మొదటి వివాహానికి పెట్టిన లగ్న బలంలోనూ లేదంటే అంతకంటే బలమైన ముహూర్తంలోనూ రెండోసారి వివాహం జరిపించాలి. కానీ 6 మాసాల్లో అటువంటి ముహూర్తమే లేదు. ఏంటి 6 నెలలు ఆగాలా? మాకంత టైం లేదండి. ఏమైనా 2-3 రోజుల్లో మంచి ముహూర్తం ఉంటే చూడండి. మనం ఎంత ప్రయత్నించినా మీ వాడి జాతకాన్ని మార్చలేం కదమ్మా. అలాంటప్పుడు లేని ముహూర్తాన్ని ఎలా పెట్టగలం? పూజారి గారు, దయచేసి మా కోసం మరోసారి ప్రయత్నించండి ప్లీజ్. కూర్చోండి. కూర్చోవే. అమ్మా, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఒక్కటంటే ఒక్క రక్ష కూడా దొరకట్లేదు. పక్క వీధిలో ఉన్న గుడి దగ్గరికి వెళ్తే ఒక్కటైనా దొరకచ్చు. అసలు ఈ సంగీత్ ఫంక్షన్ ఏంటో, మెహందీ ఫంక్షన్ ఏంటో, అన్ని కొత్త కొత్త సాంప్రదాయాలు, పద్ధతులు. అవును, ఇవన్నీ మన సాంప్రదాయాలు కాదక్క, ఉత్తర భారతానివి. డబ్బున్న వాళ్ళు వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడా వెళ్ళలేదు. ఆయన మనకెందుకొచ్చిన గొడవ? ఫంక్షన్కి వచ్చావా, 2 డాన్సులు వేసావా, 4 ముద్దలు తిని వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. అవునులే అక్క, మనకు కావాల్సిందే అదే కదా. అవునమ్మా, అంతే అంతే. వచ్చామా, తిన్నావా, వెళ్ళిపోయామా. అసలు మిమ్మల్ని పిలిచింది అందుకేగా. అదేంటి కాంతం గారు అంత ఎటకారంగా మాట్లాడుతున్నారు? ఇందాక రెండోసారి పెళ్ళంటా అని సాగదీసి మాట్లాడావుగా, అప్పుడు తెలీదా నీకు వెటకారమని?
అయినా అంత ఇష్టం లేని వాళ్ళు ఎందుకు వచ్చినట్టో? మీ కూడా ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిగా, మరి మీరెందుకు చేస్తున్నట్టు? ఇదిగో మీ దగ్గర ఇలా మాట్లాడాలని రాసి పెట్టుంటే రెండోసారి పెళ్ళేంటి, మూడోసారి పెళ్లి కూడా చెయ్యాల్సి ఉంటుంది. ఆయన మీ ఇంటి కూడా మాకెందుకులేమ్మా. అవును అవును, ఇవన్నీ మీకెందుకు? మీకు కావాల్సింది ఉహు, ఉహు, ఉహు. అన్ని సిద్ధం చేసి పెట్టాను, వెళ్ళి ఖాళీ చేసి రండి. రాక్క ఉసై కాంతం, వాళ్ళని పరువు తీయట్లేదే. ఎక్కడ వాళ్ళలా మాట్లాడతారని భయంతో నువ్వే అన్ని మాట్లాడేసి నీ పరువు నువ్వే తీసేసుకుంటావే. అది కాదండి, మళ్ళీ పెళ్ళంటా అని చెవులు కొరుక్కుంటున్నారు. 2 రోజులు నవ్వుకుంటారే, ఆ తర్వాత వాళ్ళే మర్చిపోతారు. దానికి నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక ఇంకేం చేయాలండి? వాళ్ళు అలా నవ్వుకుంటుంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అదిగో అర్జున్ వాళ్ళు వస్తున్నారు, పద. అర్జున్, మన సంగీత అరేంజ్మెంట్స్ బాగా చేశారు కదా? ఏమైంది అర్జున్, ఎందుకలా డల్ గా ఉన్నావు? ఏమైంది వదినా? అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అదిరిపోయాయి కదా? సూపర్ గా ఉంది పూజ. సరే సరే, ఫంక్షన్ టైం అవుతుంది, పదండి పదండి. ఏంటి మింగేసేలా చూస్తున్నావు? నీకిష్టం లేకుండా పెళ్లి జరుగుతుందనా? 2 రోజులాగవే, నీకు నాననేవాడే లేకుండా చేస్తాను. సిరి సిరి! సిరి 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 పర్లేదులే అర్జున్, సిరిని అత్తయ్య గారు చూసుకుంటారు. అయ్యో సిరి, ఏమైందే? ఎలా పడ్డావమ్మా? ఇదిగో మళ్ళీ. అయ్యో, ఎందుకు పడ్డావే నువ్వు? దెబ్బ తగిలిందా నాన్న? ఏం కాదులే. అయ్యో, ఇక్కడ తగిలిందా అమ్మా? పోతుందిలే, పోయింది. హలో రామన్ గారు, నేను హేమాని, అర్జున్ వాళ్ళ వదినని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. నేను అర్జెంటుగా స్వామీజీ గారితో మాట్లాడాలి. ఎవరు డోర్ వేసింది?